ప్రజెంట్ మాన్యువల్ పాస్లు అనేవి క్లోజ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెచ్ఆర్ఎంఎస్లో ప్రతి ఒక్క ఎంప్లాయ్ మస్ట్ అండ్ షుడ్గా ఫోటో మరియు సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఎలా అప్లోడ్ చేయాలనేది నేను హెచ్ఆర్ఎంఎస్లో ఇప్పుడు మీకు పూర్తిగా వివరిస్తాను. హెచ్ఆర్ఎంఎస్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్లోకి అయితే వెళ్ళండి. మీకు రైట్ సైడ్లో కింద ఫోటో అండ్ సిగ్నేచర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు కిందికి స్క్రోల్ చేస్తే ఎడిట్ డీటెయిల్స్ ఉంటుంది, ఎడిట్ డీటెయిల్స్ మీద క్లిక్ ఇవ్వండి. దాని తర్వాత మీకు ఇక్కడ కరెంట్ ఫోటో అండ్ కరెంట్ సిగ్నేచర్ అని ఉంటుంది, ఆ బాక్స్లో చెక్ మార్క్ ఇవ్వండి. ఆ తర్వాత చూస్ ఫైల్లోకి వెళ్ళండి. ఫస్ట్ అయితే మీరు ఒక ఫోటోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీ మొబైల్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు. ఆ తర్వాత అప్లోడ్ మీద అయితే క్లిక్ ఇవ్వండి. అప్లోడ్ అవుతుంది, అదే కాదని మీరు చెక్ చేసుకోవచ్చు వ్యూలోకి వెళ్ళి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు సిగ్నేచర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సిగ్నేచర్ని కూడా అప్లోడ్ అయితే చేయండి. సిగ్నేచర్ అప్లోడ్ అయిందా లేదని కూడా మీరు వ్యూలో చూసుకోవచ్చు. సో తర్వాత క్లోజ్ చేసిన తర్వాత మీరు కింద సబ్మిట్ చేంజెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఎస్ అని చెక్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ మనకి సెలక్షన్ టైప్ పర్పస్ ఫార్వర్డ్ ఉంటుంది. సెలక్షన్ టైప్ వచ్చేసి ఫార్వర్డ్ అని ఉంటుంది. దాని తర్వాత పర్పస్ ఇక్కడ ఆన్వర్డ్ సబ్మిషన్, తర్వాత ఫార్వర్డ్ టు ఇక్కడ వచ్చేసి మనం డీలింగ్ క్లర్క్ లేదంటే ఎవరైతే మీకు పర్సనల్ క్లర్క్ ఉంటారో వారికైతే మీరు ఇక్కడ ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ క్లర్క్ యొక్క నేమ్ రాసి అక్కడ మీరు సబ్మిట్ అయితే చేయండి. పర్సనల్ డిపార్ట్మెంట్లో కింద రిమార్క్స్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ రిమార్క్స్లో మనకి సబ్జెక్ట్లో ఏదైతే ఇప్పుడు మనం సబ్జెక్ట్కి పైన ఉంది అప్డేషన్ ఆఫ్ కరెంట్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఆఫ్ ఎంప్లాయీ ఉంది కదా, అదే ఇక్కడ మీరు అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి సరిపోతుంది. లేదంటే అది చూసి కూడా అక్కడ మీరు టైప్ చేయండి. తర్వాత కింద సబ్మిట్ అని ఒక క్లిక్ ఇవ్వండి. సో ఇది అనమాట. ఈ విధంగా మీ ఫోటోని మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయండి, పాస్కి అప్లై చేసుకోండి. వీడియోని మరింత మంది ఎంప్లాయీస్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.